హాయ్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 4 అయిపోయింది. మోడల్ నెంబర్ 5కి వచ్చాము మనం. ద టైటిల్ ఆఫ్ ద మోడల్ నెంబర్ 5 ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఏ ఫామ్లో ఉంటాయంటే, ఇంటిగ్రల్ dx బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, కామా ఇంటిగ్రల్ dx by root of ax square plus bx plus c and integral root of ax square plus bx plus c dx, where a, b, c are real numbers. Then a is not equal to 0. అసలు a అనేది 0 అవ్వదు అని దానికి మీనింగ్ అది. ఓకేనా? ఏ ఫామ్లో ఉంటే dx by ax square plus bx plus c. ఇక్కడ రెండు క్వశ్చన్స్ రాశాను నేను. క్వశ్చన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ 1 by x square plus 2x plus 5 dx ఈ ఫామ్లో ఉందా లేదా? ఫస్ట్ ఫామ్. అలాగా మూడు ఫామ్స్ నేను క్వశ్చన్స్ అనేవి చేస్తాను. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 10 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ dx బై రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అదో ఫాము. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇదో ఫాము. ఫస్ట్ ఫామ్ ఇంటిగ్రల్ dx బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే ఫామ్లో ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా థింక్ చేయాలంటే, మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు దీన్ని? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మన ఈ ప్రాబ్లంలో మనం రాసే ఫార్ములా ఏంటంటే, ఈ సెకండ్ ఫార్ములా రాస్తాం. ఓకే, సెకండ్ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ అన్ని పాజిటివ్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని పాజిటివ్లు ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఇదే ఫార్ములా ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ పాజిటివ్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నెగిటివ్ ఉంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా తీసుకోవాలి. ఓకే, మనకి ఏంటంటే ఏ బి అసలు ఈ ఫార్ములాలో ఎలా కంపేర్ చేయాలి, ఎలా సొల్యూషన్ తేవాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కింద ఒక పాలినామియల్ ఉంది కదా, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ని దీంతో కంపేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. ఇప్పుడు మనకి ఏమేం కావాలి? ఏ కావాలి, బి కావాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. 2ab ఈజ్ ఈక్వల్ టు 2x. ఏ అంటే ఏంటి? ఎక్సే కదా, ఎక్స్. ఓకే, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. బి ఈజ్ ఈక్వల్ టు 2/2. ఇది ఇంటూలో ఉంది కదా, 2 ఇంటూ బి. ఇటు వెళ్తే 1. ఓకే, మనకి ఏం కావాలి? ఏ వచ్చింది. ఏ ఏంటిది? ఏ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఏ అనేది ఎక్స్, బి అనేది 1. ఇంకేం కావాలి? బి స్క్వేర్ కావాలి. మనకి బి ఏంటి? ఇదే కదా, 1 వచ్చింది కదా, 1 స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఏ అనేది ఎక్స్ వచ్చింది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇది వచ్చేదా లేదా చూడాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓకే ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్. వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే, ఇక చూడండి ఎలా రాస్తామని చూడండి దీన్ని. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 dx.
ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 డిఎక్స్. ఈ 5 నేను ఎలా రాస్తానంటే 1/x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 4 రాసుకోవచ్చా? 5 1 ప్లస్ 4 రైట్ డిఎక్స్. ఇది ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఏంటిది? 1 ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. 1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్లో 2 స్క్వేర్ డిఎక్స్. మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి, ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తు రావాలి. ఇక్కడ ఏ ఫార్ములా గుర్తు రావాలి? ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది అలాగే ఉంది కదా, ఇది ఎక్స్ టర్మ్స్, ఇది న్యూమరికల్ టర్మ్స్, అందుకే మైనస్ కాదు, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్. ఓకే చూడండి, దీన్ని కంపేర్ చేస్తూ రాసాను, దీన్ని కంపేర్ చేస్తూ రాసా, అవునా? దీన్ని కంపేర్ చేస్తూ రాసాను. ఇది ఎక్స్ టర్మ్స్, అందుకే ఎక్స్ స్క్వేర్, ఇది కాన్స్టెంట్ కాబట్టి ఏ స్క్వేర్. రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఓకే, అది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఏంటమ్మా? ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? ఎక్స్ ప్లస్ 1. తర్వాత ఏ అనేది ఏంటి? 2. ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే ఇది ఇలాగే ఉంది కదా, ఇది ఎక్స్ టర్మ్స్ లో ఉంది, ఇది ఏలో ఉంది. అప్పుడు మనం ఏం రాయొచ్చు? 1/a ఏంటమ్మా? 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ 1 బై ఏంటమ్మా? 2 ప్లస్ 6. అయిపోయింది. ఇలా మనం కంపేర్ చేస్తూ రాసుకోవాలి ఈ క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే, ఏం కంపేర్ చేయాలి? క్వశ్చన్ నెంబర్ 2 ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 13 dx అని రాశారు. ఇప్పుడు మనం దీన్ని x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 13 a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్తో కంపేర్ చేయాలి కదా. అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కదా, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. దాని తర్వాత 2ab ఈజ్ ఈక్వల్ టు 4x కదా. 2 ఏ అంటే ఏంటి? ఎక్స్, b ఈజ్ ఈక్వల్ టు 4x, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 1s 2 2s ఏంటిది? 2. ఇప్పుడు బి స్క్వేర్ ఎలా కనుక్కోవచ్చు? బి ఏంటి? 2, 2 స్క్వేర్ ఏంటి? 4. 13లో నుంచి 4 తీసేస్తే ఎంత? 13లో నుంచి 4 తీసేస్తే 9. ఓకే, ఇది ఎలా రాసుకోవచ్చు మనం? చూడండి, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 9 అని రాయొచ్చా లేదా? 13ని ఇక్కడ నుంచి కోర్కి ఏమైంది? ఎక్స్ ప్లస్ 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఎక్స్ ఏమొచ్చిందమ్మా? ఎక్స్ ప్లస్ బి హోల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఏ ఏంటి? ఎక్స్, బి ఏంటి? 2. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అయితే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 వస్తుందా లేదా చూద్దామా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 వచ్చింది, కరెక్ట్గానే ఉంది. దీని ఎలా రాసుకోవచ్చు? 1/x
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఏమైంది ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 9 అనేది 3 స్క్వేర్. దీన్ని దేంతో కంపేర్ చేయాలి ఫార్ములా? ఇది ఎక్స్ ఇది ఏ. ఫార్ములా ఏంటి? 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. కంపేర్ చేయాలి. మనం దీంతో కంపేర్ చేస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ టర్మ్, ఏ స్క్వేర్ కాన్స్టెంట్ టర్మ్. ఫార్ములా ఏం రాయాలి దీనికి? 1/a. అసలు ఏ ఏంటి ఇక్కడ? ఏ అనేది 3, ఏ స్క్వేర్ 3 స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ఎక్స్ ఏంటి ఇక్కడ? ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2, ఏ ఏంటి? 3. అప్పుడు దాంతో కంపేర్ 1/3 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2/3 ప్లస్ సి. ఇలా కంపేర్ చేస్తూ రాయాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 20 dx. సొల్యూషన్ గివెన్ దట్. నీట్గా రాయాలి. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 20 dx. దాని తర్వాత ఈ కింద రాయండి ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 20. దీన్ని దేంతో కంపేర్ చేయాలమ్మా? ఏ స్క్వేర్కి. అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్
2ab ప్లస్ బి స్క్వేర్ దీంతో కంపేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఇది క్యాన్సల్. therefore x is equal to a. 8x is equal to 2ab. a ఏంటమ్మా x. 8x is equal to 2xb, ఇది క్యాన్సిల్, x క్యాన్సిల్. దెన్ ఇది ఇంటూలో ఉంది కదా, b is equal to 8/2, 2 1 jar 2, 2 4 jar 8, 4/1 ఏమైందమ్మా 4. దీన్ని 1/x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 20, ఈ 20ని ఎలా రాయొచ్చమ్మా, ఈ 20ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, ఇక్కడ వచ్చిన వాల్యూ 4 కదా, అవునా. బి స్క్వేర్తో మనం చేయాలి. బి ఏంటమ్మా 4, దీనికి స్క్వేర్ పెడితే ఏమైందమ్మా 4 స్క్వేర్ 16. ఈ 16తో దీన్ని తీసేయాలి, అప్పుడు 16 ప్లస్ 4 ఏమైందమ్మా 20. అది రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ప్లస్ 4, ఇది మొత్తం ఏంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏంటమ్మా ఎక్స్, బి ఏంటమ్మా 4, హోల్ స్క్వేర్ చేస్తే ఇది వస్తుందా లేదా, వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. దాన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, దీన్ని 2 స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ 4, ఏ ఏంటి ఇక్కడ 2. దీన్ని ఎలా కంపేర్ చేయాలి, we have the formula integral of 1/x square plus a square dx. దీంతో కంపేర్ చేస్తే మనకి ఏం ఫార్మ్ రాయొచ్చు, 1/a tan inverse x/a ప్లస్ సి, ఈ ఫార్ములా రాస్తాం. ఓకేనా. ఎక్స్ ఏంటి ఎక్స్ ప్లస్ 4, ఏ ఏంటి 2, అది 1/a 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటి ఎక్స్ ప్లస్ 4/2 ప్లస్ సి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25. దీన్ని మనం ఏం చేయాలి, సొల్యూషన్. గివెన్ దట్ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25 dx. ఇక్కడ dx పెడదాం మర్చిపోయాను. ఓకే, dx పెట్టాల్సిందే. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి దేంతో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25ని ఏ ఫార్ములాతో కంపేర్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ 2ab ప్లస్ బి స్క్వేర్తో కంపేర్ చేయాలి. మనకి ఏం కావాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రావాలి. ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ఓకే, ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఇది క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దెన్ 2ab ఈజ్ ఈక్వల్ టు 8x. ఏ అనేది ఏంటమ్మా
ఎక్స్ బి ఈజ్ ఈక్వల్ టు 8x. ఇది క్యాన్సిల్. అప్పుడు ఏమైంది? బి ఈజ్ ఈక్వల్ టు 8/2, 2 1s, 2 4s, 4/1 ఈజ్ ఈక్వల్ టు 4. 25లో నుంచి అలా కాదు, ఇప్పుడు మనకి బి ఏమొచ్చింది? ఇది. తర్వాత బి స్క్వేర్ కనుక్కోవాలి కదా. బి ఏంటి? 4. బి స్క్వేర్ ఏంటమ్మా? 4 స్క్వేర్ ఏమైంది? 16. ఈ 16లో నుంచి 25 తీయాలి. గుర్తుపెట్టుకోండి, బి 4 వచ్చింది కదా. దీనిలో నుంచి 25 తీయడం కాదు. బి స్క్వేర్ మనకి ఏది వస్తుందో దానిలో నుంచి 25 తీయండి. అప్పుడు 16 + 9 ఎంతమ్మా? 16 + 9 25. అదే రాదు. ఇంటిగ్రల్ 1/x² + 8x + 16 + 9 అని రాశాను. అప్పుడు 25 అవుతుందా లేదా? అవుతుంది. dx. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనకి ఏ ఏంటి? ఏ వచ్చి x, బి ఏంటి? 4. హోల్ స్క్వేర్ చేసామనుకోండి, మనకి అది రావాలి. x² + 8x + 4² 16 వచ్చింది కదా. దీనికి ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? x + 4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. 1/x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఏమైంది? 3² dx. మనకు ఒక ఫార్ములా తెలుసు, కంపేర్ చేయాలి. ఎప్పుడైనా ఫార్ములా అనేది బై హార్ట్ చేయమాకండి. ప్లీజ్ కంపేర్ ద ఫార్ములా. కంపేర్ చేస్తే మనకి బాగా గుర్తుంటాయి, కంపేర్ చేయకపోతే మనకి గుర్తుండవు. చూడండి, ఇది x² + a² లాగా ఉంది. ఇంటిగ్రల్ ఫార్ములా చూడండి, 1/x² + a² లాగా ఉంది dx. ఇలా ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటమ్మా? 1/a tan 1 x/a + c. ఇది మన ఫార్ములా. ఓకే, మనం దీనిలో ఏం చేయొచ్చు? ఇక్కడ x ఏంటమ్మా? x + 4, a ఏంటమ్మా? 3. ఎగ్జామ్లో ఇలా రాయకూడదు, రాసుకోవచ్చు పక్కన ఒక సైడ్ రఫ్ వర్క్ చేస్తాం కదా. ఇది మన బుక్లెట్ అయితే, ఇది మన బుక్లెట్ పేపర్ అనుకోండి, ఇటు పక్కన మనం చేసుకోవచ్చు, ఇటు పక్కన చేసుకోవచ్చు రఫ్ వర్క్. ఓకే, అటు పక్కన రాసుకోండి, కానీ సమ్ చేసే దగ్గర ఇలా రాయొద్దు. నేను మీకు అర్థం అవ్వాలని ఇలా రాస్తున్నాను. 1/a ఏంటమ్మా? 3 tan 1 x + 4/3 + c. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. 32 పేజెస్ ఉంటాయి కదా బుక్లెట్లో. నీట్గా రాశారనుకోండి, చాలా మంచి మార్కులు పడతాయి. డిప్లొమా అనేది చాలా ఈజీ.
ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాము ఈ వీడియోలో. Question number 5. Integral 1 by x square plus 6x plus 13 dx. Given that integral 1 by x square plus 6x plus 13 dx. మనం ఏం కంపేర్ చేయాలమ్మా? x square plus 6x plus 13 దేంతో కంపేర్ చేయాలి? a square plus 2ab plus b square తో కంపేర్ చేయాలి. ఓకే, a square is equal to x square, therefore a is equal to x. తర్వాత 6x is equal to 2ab. a అంటే ఏంటమ్మా? x plus b. x cancel, b is equal to 6 by 2. 2 1s, 2 3s. 3 by 1 is equal to 3. b is equal to 3. b square is equal to 3 square. 3 square 9. 9 వచ్చింది. 9లో నుంచి 13లో నుంచి 9 తీసేస్తే 4. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ is equal to integral 1 by x square plus 6x. 13 ఎలా రాయొచ్చు? 13ని 9 plus 4. 9 plus 4. ఓకే, dx. Then integral 1 by x plus b ఎంత వచ్చింది? 3 whole square plus 4 ఎలా రాయొచ్చు? 2 square dx. Then ఫార్ములా, ఏం ఫార్ములా తెలుసు మనకి? 1 by x square plus a square dx is equal to 1 by a tan inverse x by a plus c. x by a plus c. 1 by 2 tan inverse x plus 3 by 2 plus c. Next question. Question number 6. Solution. Given that ఏమి ఇచ్చారండి? ఇంటిగ్రల్ 1 by x square plus 6x plus 25 dx. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి? a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాతో కంపేర్ చేయాలి. అవునా? a square plus 2ab plus b square. a అనేది x, 2ab is equal to 6x, 2xb is equal to 6x. ఇది క్యాన్సిల్. b is equal to 6 by 2 అంటే ఎంత? 3 by 1 is equal to 3. Then b square is equal to 3 square is equal to 9. 25లో నుంచి 9 తీసేస్తే ఇంకెంత ఉండిద్దమ్మా? 16. అంతేనా? మనం ఎలా రాయొచ్చు? 9 plus 16 అని రాయొచ్చు ఇక్కడ. అవునా? x square plus 6x plus 9 plus 16. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? dx. x plus 3 whole square రాయొచ్చా? ప్లస్ 16 ఎలా రాయొచ్చు? 4 స్క్వేర్ రాయొచ్చు కదా? రాయొచ్చు. dx.
ఇక్కడ x ఏంటమ్మా, x ప్లస్ 3, ఏ ఏంటి 4. మనకి ఈ ఫామ్ చూస్తుంటే ఏ ఫామ్లో గుర్తొస్తుంది, 1/x² ప్లస్ a² dx అనే ఫార్ములా గుర్తొస్తుంది. 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. ఇది గుర్తు రావాల్సిందే, ఇది చూస్తే మనం ఇది గుర్తు రావాల్సిందే. ఇది x ప్లస్ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో ఉంది, ఇది కాన్స్టెంట్. ఓకే, 1/a 1/4 tan ఇన్వర్స్ x ప్లస్ 3/4 ప్లస్ c. స్క్రీన్ షాట్ తీసుకోండి. Thank you for listening my classes. Please subscribe my channel and share to your friends and your family members. ప్రతి క్వశ్చన్ ఎలా డీటెయిల్గా చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.